చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు వినలేదురా మనం. ఏం చెప్పారండి మీ అమ్మగారు? చెప్పాను కదా వినలేదని. ఓకే, దీని రిలేటెడ్ క్వశ్చన్. మీరు చిన్నప్పుడు మీ అమ్మగారి మాటలు వినేవాళ్ళ? విన్నా అండి నేను. ఏమండి, ఎడ్యుకేషన్ గురించి అంతా రకరకాలుగా చెప్పారు. ఇవన్నీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్లో ఇస్తున్నారు కదా మాకు. కరెక్టే. ఓకే, అమ్మ చెప్పింది ఏం విన్నారు మీరు? అందరూ ఒక్కొక్కటి చెప్పాలి. అమ్మ చెప్పింది పలానాది విన్నారు అని. అదే మంచిగా చదువుకోరా అనేది విన్నారా? మరేం చదివారు? నాది क्या बोला आपको? हाँ, आदित्य कुमार 6 क्लास में पढ़ते हैं। ఎంటెక్ అండి వరంగల్. ఓకే, కాదు మీరు అది కరెక్ట్ అనుకుంటున్నారా ఇప్పటికి ఈ ఈ మూమెంట్లో? ఓకే, వాట్ డిడ్ యూ లిసన్? వన్ థింగ్ దట్ యూ లిసన్ అండ్ యూ టుక్ యాజ్ అన్ అడ్వైస్ ఫ్రమ్ యువర్ మదర్. Don't stress too much. It's okay. You'll have your own time. Not others. You don't stress too much. Don't stress too Yeah, much. yeah. And I'm also not getting time to visit home and meet mom. బచ్పన్ మే చిన్నప్పుడు బడా హో జాओ బోలా. नहीं आ रहा. వెయిట్, విశ్వక్ గారు చెప్పిన తర్వాత ఓకే విశ్వక్ మా తొందరగా మమ్మీ ఇంటికి హీరో వచ్చి. కమ్మని చెప్పింది. అదే చేసేసారు. yes చిన్నప్పటి నుంచి అమ్మ అదే చెప్తుండేదా? బా, అమ్మకి హీరోలా ఉన్నాడు సీరియస్ తీసుకున్నా. అసలు ఫస్ట్ అమ్మ చెప్పేసింది అనమాట. Yes. నౌ కాయదు, I'm still thinking. మేబీ యువర్ మదర్ మస్ట్ హావ్ సెడ్ బాహర్ ధూప్ మే మత్ జానా. नहीं. हाँ मतलब हाँ, that also of Yeah. course. బాయ్స్ से फ्रेंडशिप ज्यादा नहीं करना. हाँ, yeah, that also mama has said. బట్ దట్ అడ్వైస్ మీరు పాటించారా లైఫ్ లో? డిడ్ యూ టేక్ ఇట్ సీరియస్లీ? Yeah, like యా, ఐ సీ యు ఆర్ సిట్టింగ్ టుడే. Two boys. these are my colleagues. These are also good friends, though. So, Who's your best friend, Anudeep or Vishwak? oh my God, don't put me on the spot. Very good. Good question. వెరీ గుడ్. Tell me. I don't think so. I can choose. See, on a scale of 10. Scale of 10. Huh? On the scale of 10, what? Anudeep, 8 on 10 or Vishwak 9 on 10? Why are you doing this? Listen, we'll take off the scale. Kelly Siddham. Okay? Just tell me, who is your very good friend? No, both of them are like really good friends of mine. I just can't choose anyone. It's just like incomplete. The trio is incomplete. అనుదీప్ గారు లోపల ఏమి నాయనా లడ్డు కావాలా ట్రిక్లో హ్యాపీ నేను కూడా ఉన్నాను ఇందులో అని. ఓకే, లెట్స్ మూవ్ అహెడ్. నేను ఈ రోజు ఇంత పెద్ద డైరెక్టర్ అవ్వడానికి కారణం ఈ స్కూల్లో చదువుకోవడమే. ఈ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి నాకు చదువు అంటే విరక్తి పుట్టింది. ఎస్, మీకు అలా ఎప్పుడైనా జరిగిందా రియల్ లైఫ్లో? నన్ను మా చిన్నగున్నప్పుడు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ స్కూల్. సో ఆ స్కూల్లోనే పెరిగినుండే. ఎప్పటివరకు మా డాడీ అయినా షెటిల్ ఆడతారు, ప్రిన్సిపల్ అయినా తీసుకెళ్ళి వేసిండు. కొంచెం మంచి మా స్కూల్ అనమాట. యాక్చువల్లీ నేను బాగా కొంచెం రఫ్గా తయారైంది ఆ స్కూల్లోనే. ఓకే, బట్ ఐ ఫీల్ మోస్ట్ ఆఫ్ మై లైఫ్ లెర్నింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ దట్ స్కూల్ ఓన్లీ. పెద్ద స్కూల్ వేసి ఉంటే కొంచెం ఎడ్యుకేషన్ వచ్చేది కానీ లైఫ్ లెర్నింగ్స్ మాస్ టచ్ మిస్ అయ్యేది. మాస్ టచ్ మిస్ అయ్యేది. ఈ రోజున ఎస్ యా మాస్ కా దాస్ అవడానికి రీజన్ స్కూల్. బేసికల్లీ కొంచెం బాగా రూటెడ్ ఫ్రెండ్స్ అనమాట. నేను చెప్పలేను, చాలా గ్రేట్ ఫ్రెండ్స్ అందరూ అక్కడనే ఉన్నారు ఇప్పటికీ. అందరూ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వాళ్ళు. రూటెడ్ ఫ్రెండ్స్ అంటే మీ ఉద్దేశంలో ఎవరై ఉంటారు వాళ్ళు? కలిసి ఆలుగడ్డలు తినేటోళ్ళు. అదే చిన్నప్పటి ఫ్రెండ్స్ మన ఓకే, యా కైడు వాట్? Not the all-rounder, but extracurricular activities. I was there always. Wasn't good that much in studies. I was like an average student, but I was always there doing extracurricular activities. So maybe that helped me being a little confident now. Yeah. సూపర్. నేను యాస్టీస్ అదే చేశాను, లేకపోతే వేరేలాగా చెప్పాను ఇంతగా. అదే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని అంటే ఆవిడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అయి ఉంటుంది, మీది నిజమైన ఎక్స్ట్రా కరిక్యులర్. నేర్పిస్తున్నాను డాన్స్ స్కూల్లో. అవునా? Yes. ఎందుకు టీచర్ లేదా? నేనే నేర్పిస్తుండే డాన్స్. Okay. అన్ని క్లాసులకి. అన్ని క్లాసులకు ఫీజు ఇచ్చేవాళ్ళ మీకు? ఫీజు అడగట్లేదు కాబట్టి పెట్టిర్రా పని మీద. ఎక్స్క్యూజ్ మీ, మీరేమైనా నేర్పించారా స్కూల్లో? అంటే అది అంటే నేను చిన్నప్పుడు కబడ్డీ ప్లేయర్. సో మేబీ కొంచెం ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. నిజంగా కూత ఎలా పెడతారు ఒకసారి చెప్పండి. ఏంటండి కూత అంటే డిపెండ్స్. ఎంతమంది ఉంటారు మామ కబడ్డీలో? కబడ్డీలో ఎంతమంది ఉంటారు? యా డిపెండ్స్ అంటే డిపెండ్స్ అంటే అంటే పెద్ద రాష్ట్ర కబడ్డీ में बल्कि मुझे ये पता, आपने खेला है ना, आप बताओ. 7 to 11 అది. నేను టైమింగ్ చెప్తున్నా, మేము ఆడే టైం చెప్తున్నా ప్లేయర్కి ఆల్రెడీ. ఓకే సరే, కబడ్డీ అని ఎలా అంటారు? కబడ్డీ ఇక్కడ ఒకటి పీకు. అదే మీరు ఎలా కూత పెడుతూ వెళ్ళేవాళ్ళు? నేను కూత పెట్టడం కాదు యాక్చువల్గా, నాకు కూత పెట్టడం ఇష్టం ఉండదు కాదు. సో పెట్టకపోతే అవుట్ కదా. అందుకే అవుట్ అయ్యేటోన్ని. బట్ ఏంటి బాబా అన్న? అందుకే అవుట్ అయ్యేటోన్ని. బట్ దేవుడా, ఓ మై గాడ్.